సిపి గారి ఉత్తర్వుల మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్లో రియాజ్ అనే ఇచ్చిన కంప్లైంట్ మేరకు సుమారు ఒక నెల రోజుల నుండి అన్వేషిస్తుండగా సుబేదారి పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంతా కూడా దీంట్లో కష్టపడి ఒక నెల రోజుల నుంచి కూడా చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో నితిన్ కపాసి అలియాస్ అమిత్ కపాసి గుజరాతీ, ఇతను సంవత్సరం క్రితం మన దగ్గర స్పీకింగ్ సీస్ కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి సుమారు ఆ కంపెనీ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి 7 వ్యక్తులు మరియు కొంతమందికి కూడా మోసం చేయడం జరిగింది. వాటి విలువ 1,37,00,000. అదే కాకుండా గతంలో హైదరాబాదులో 1,87,00,000 కూడా ఇలానే మోసం చేయడం జరిగింది. అదేవిధంగా పూనా మరియు విశాఖపట్నంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడడం జరిగింది. ఇతనిపై ఉన్నటువంటి పాత కేసులు కూడా ఇంతవరకు ఎవరు అరెస్ట్ చేయలేదు. ఈరోజు మన సుబేదారి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. వారు సుమారు 5 కోట్ల రూపాయల అంతరాష్ట్రంలో 5 కోట్ల రూపాయల చీటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి వద్ద నుంచి ఈరోజు నకిలీ సంబంధించినటువంటి సిబిఐ కార్డు, ఆధార్ కార్డు, ప్రెస్కు సంబంధించిన కార్డ్స్ మరియు చెక్స్, రకరకాల బ్యాంకు సంబంధించిన ఐడి కార్డులు అవన్నీ కూడా సీజ్ చేసి వారిని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అతనితో పాటు వాళ్ళ భార్య కూడా ఆధార్ ఏజెన్సీలో పనిచేయడం వల్ల ఈ ఆధార్ కార్డులకు చేంజ్ చేయడము ఇదంతా నాలెడ్జ్ అంతా కూడా ఆమెకు ఉండటం వల్ల ఇద్దరు కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. చేసుకొని ఆధార్ కార్డులు క్రియేట్ చేయడము, అదేవిధంగా వాళ్ళ వైఫ్ అంటే సుమన్ కపాసి, ఈమె కూడా ఇతను ఈమె ఇక్కడ హైదరాబాద్కు చెందిన వాళ్ళ వైఫ్ని మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇతను నేటివ్ ఆఫ్ గుజరాతీ. ఇతను రకరకాల అంటే హైదరాబాద్, పూణే, అదేవిధంగా మన వరంగల్లో కూడా ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని ఇక్కడ మహమ్మద్ రియాజ్ అని ఒక వ్యక్తితోని ఇక్కడ కన్సల్టెన్సీ ఫస్ట్ ఏర్పాటు చేస్తాడు. స్పీకింగ్ సీస్ కన్సల్టెన్సీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇక్కడ రియాజ్ అండ్ ప్రవీణ్తో మేనేజింగ్ డైరెక్టర్గా ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసిన తర్వాత ఏంటంటే ఈ డైరెక్టర్కు, మేనేజింగ్ డైరెక్టర్కు వాళ్ళ యొక్క చెక్ పవర్ కానీ అంతా కూడా ఈయనకే ఉంటుంది. అదేవిధంగా ఇతను చేసే మోసం ఎట్లా అంటే ఈ రియాజ్ ఫోన్ నెంబర్సు, ఈ ప్రవీణ్ ఫోన్ నెంబర్సు, వాళ్ళ దగ్గర 7 మెంబర్స్ ఉంటారు ఆ కంపెనీలో. ఆ 7 ఫోన్ నెంబర్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్లో ఈయన ఫోన్ నెంబరే ఉంటుంది. అండర్స్టాండ్ చేసుకోండి కొద్దిగా. ప్రతి అకౌంట్కి కూడా ఇతని ఫోన్ నెంబరే ఉంటుంది. ఇతని ఫోన్ నెంబర్తో ఏంటంటే ఇది షేర్ మార్కెట్లో ఆడడము, లాభాలు కానీ నష్టాలు కానీ వాళ్ళకి ఒక్క మెసేజ్ కూడా పోదు. ప్రతి మెసేజ్ కూడా ఇతనికే వస్తుంది. మన ఏటీఎంస్లో డ్రా చేసినా కానీ ఇతనికే మెసేజ్ వచ్చే విధంగా వాళ్ళ 7గురిని కూడా మోసం చేసి ఇక్కడ ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని దాంట్లో మనీ కన్సల్టెన్సీ అని జాబ్స్ ఇప్పిస్తా అని, అదేవిధంగా ఈ వీసాకు సంబంధించిన విజాస్ ఇప్పించే విధంగా ఒక కన్సల్టెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2023లో మన దగ్గరకు రావడం, నియర్లీ ఆల్మోస్ట్ ఒక 1 year ఇక్కడ ఉండడం అనేది సుమారు 1,37,00,000 రూపాయలు ఇక్కడ చీట్ చేయడం. ఇదే విధంగా గతంలో హైదరాబాద్లో కూడా సేమ్ 1,87,00,000 రూపాయలు అక్కడ చీట్ చేయడం జరిగింది. అదే విశాఖపట్నంలో కూడా రీసెంట్గా అక్కడ కూడా ఒక వ్యక్తికి 5 కోట్లు లోన్ ఇప్పిస్తా అని అక్కడ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసి అక్కడ చీట్ చేయడానికి రెడీగా ఉండడం జరిగింది. ఇదంతా కూడా టాస్క్ ఫోర్సు మరియు సుబేదారి పోలీస్ ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్లో సిపి గారి ఉత్తర్వుల మేరకు చేయడం జరిగింది. ఇలాంటి మోసాలు ఏ విధంగా అంటే
ఇతనికి ఉన్నటువంటి ఇలా వైఫ్ ఆధార్ ఏజెన్సీలో పనిచేసింది. ఆధార్ ఏజెన్సీలో పనిచేయడం వల్ల ఆధార్ను ఏ విధంగా చేయొచ్చు, పాన్ కార్డును ఏ విధంగా మార్చొచ్చు అనేది పూర్తి డీటెయిల్ కూడా ఉంది ఆయనకు. అదేవిధంగా ఇతని అమిత్ కపాష్ అనే అతనికి ఏదైతే ఒక జిల్లాను ఎంచుకొని ఇక్కడ పనిచేస్తాడో, పనిచేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు మొత్తం చేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. కేసెస్ మాత్రం రిజిస్టర్ అయినాయి, కానీ ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. రీజన్ ఏంటంటే ఈ పాన్ కార్డులో ఉన్న ఫొటోస్ కూడా చేంజ్ చేయడము జరుగుతుంది. నెంబర్ అదే ఉంటాయి కానీ ఫొటోసు పేర్లు మారడం జరుగుతుంది. సో ఈ అమ్మాయి వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందంటే తండ్రి పేరు కూడా చేంజ్ చేసుకొని ఇట్లాంటి మోసాలకు పాల్పడుతున్నారు వీళ్ళు. ఇదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసినవి ఏంటంటే సిబిఐ కార్డు, అదేవిధంగా ప్రెస్ కార్డు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ప్రెస్ కార్డు కూడా ఏర్పాటు చేసుకోవడము, ఇలాంటి రకరకాల దగ్గర ఈ చెక్స్ 50 లక్షలకు చెక్స్ కూడా అమ్ముడు, బ్యాంక్ చెక్స్ కూడా ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు ఇతని దగ్గర ఈ 10,000 క్యాష్ను ఇది కూడా రికవర్ చేయండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఉన్నటువంటి మొత్తం మోసాలకు పాల్పడి అందరినీ కూడా ఇక్కడ మన వరంగల్లో ఒక సుమారు 10 మందిని మోసం చేయడం జరిగింది.